దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 14వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు మనము ఒక గొప్ప అద్భుతమైన అద్వితీయమైన వాక్యము నేర్చుకోబోతున్నాం. తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా పంపెను. తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా పంపెను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చున్నాం. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట చూచి మేము సాక్ష్యమిచ్చున్నాం. ఈ వాక్యము మనం చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో ఈ విధముగా ఉంది. దేవుని యొక్క గొప్ప వాక్యాలు, వాగ్దానాలు మన జీవితంలో ఎప్పటికప్పుడు నెరవేరడానికి we have seen and testified that the Father has sent his Son to be the Savior of the world. అంటే మేము చూచి స్పష్టముగా గ్రహించి తండ్రి తన కుమారుని ద్వారా లోకమును రక్షించుకున్నటకు పంపి ఉన్నాడు అని సాక్ష్యము పలుకుచున్నాం. ఇప్పుడు లోక రక్షకుడు అనేది మనం నేర్చుకోబోతున్న సబ్జెక్టు. లోకాన్ని రక్షించేవాడు అంటే రెండు గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒకటి లోకము అంటే ఎంతో మంది కదా, మరి రక్షకుడు ఎవరు? ఒకళ్ళే. అంటే చాలా విషయాల్లో మనము ఈక్వేషన్స్ ఎలా వెళ్తామంటే, ఇప్పుడు థియోక్రసీ, డెమోక్రసీ మనం చూస్తున్నాం. డెమోక్రసీ అంటే ప్రజల నిమిత్తము, ప్రజల చేత, ప్రజల కొరకు ఎంచుకునబడిన ప్రభుత్వం. అయితే ఇది మైండ్ గేమ్. అయితే మరి థియోక్రసీ అంటే థియోస్ అంటే దేవుడు. ఇప్పుడు ఈ పరిపాలన ఏ విధముగా దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని నిమిత్తము ఏర్పరచబడిన రాజ్యము. కనుక దేవుడు ఎంచుకున్నవారు, మనుషులు ఎంచుకునేవారు. ఇప్పుడు ఈ లోకము అన్న వెంటనే మనందరికీ తెలుసు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అయితే ఈ లోకము దేవుని ఎదుట చెడిపోయి ఉంది. కారణము, లోకము దాని ఇచ్చలను బట్టి తండ్రిని ఎరుగకుండినందున. మళ్ళా తండ్రి అనే సబ్జెక్టు మనకి వస్తుంది. మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఉపమానము. తండ్రికి 2 కుమారులు కలరు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అయితే పెద్ద కుమారుడు తండ్రి యొద్ద ఉన్నాడు. చిన్న కుమారుడు ఆస్తిలో భాగము తీసుకుని తన యవ్వనమును బట్టి స్నేహితులతో చెడు సహవాసాలు చేసి తండ్రి యొద్ద నుండి దూరదేశములకు వెళ్ళిపోయి, ఈ లోకంలో ఉన్నవి రెండే రెండు. ఒకటి అవకాశము, రెండవది అవసరం. ఈ లోకము అవకాశము ఉంటే ఏమైనా చేస్తుంది, అవసరము తీరాక ఏమైనా చేస్తుంది. అంటే ఈ రెండు కలద్దాలుగా మనం పెట్టుకుని చూసినప్పుడు మన జీవితంలో చాలాసార్లు ఈ లోకము మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లోకము మన ఎదుట చాలా గంభీరముగా కనబడుతూ ఉంటుంది. ఆఖరికి ఈ లోకమునైనను దాని ఇచ్చునైనను నెరవేర్చు వాళ్ళలో జీవం ఉండదు. కారణము, ఈ లోకంలో మరణము ఏలుబడి చేస్తుంది. అదేంటండి అంటే, లోకంలో ఉండమా మనము? అవును. కారణం ఏంటంటే, లోకము మరణాన్ని ఇవ్వడానికి తొందరపడుతూ ఉంటుంది, కానీ దేవుడు జీవాన్ని ప్రసాదించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే లోకంలో ఆరోగ్యాన్ని, ఆస్తిని అన్ని పోగొట్టుకుని అందరి చేత విడవబడి ఒంటరివాడయ్యాడో, అప్పుడు తండ్రి యొద్దకు నేను తిరిగి వెళ్తాను, కూలివానిగా నేను బతుకుతానని వచ్చినప్పుడు తండ్రి అతనిని ప్రేమతో హత్తుకున్నట్లు, కానీ కూడా ఉన్న కుమారుడు మనం చూసినప్పుడు, ఈ నీ కుమారుడు చెడిపోయాడే, నేను నీతోనే ఉన్నానే. చాలాసార్లు నేను నా చుట్టూ ఉన్న వారిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే, హౌ దీస్ పీపుల్ ఆర్ డీలింగ్ ద సిచ్యువేషన్, లేకపోతే ఇష్యూ. అర్థం ఏంటంటే, నీ ముందుకి పంపబడిన ఒక సమస్యని నువ్వు ఎలాగా పరిష్కారం చూపిస్తున్నావు, నీ యొద్దకు వచ్చిన ఒక వ్యక్తిని నీవు ఏ విధముగా ట్రీట్ చేస్తున్నావు. ఇప్పుడు అక్కడ 2 ఉన్నారు. ఇప్పుడు తండ్రి, రెండోవాడు కుమారుడు. తండ్రి చూసినట్లు ఇంకొక కుమారుడు చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, తండ్రి తన పోగొట్టుకున్న కుమారుడు వచ్చాడు అన్న సంతోషంతో ఉన్నాడు, తిరిగి పొందుకున్నాను అని. కానీ కుమారుడు, వీడు చెడిపోయిన వాడు, వీడు శిక్షకు పాత్రుడు, అంటే వీడు శిక్షించబడాలి అని కోరుకునే ఈ కుమారుడి కథలో మనందరికీ తెలుసు ఎవరు తప్పిపోయారు అన్నప్పుడు పెద్ద కుమారుడు అని చెప్తున్నాము. మరి నీ హృదయంలో నిజముగా యేసుక్రీస్తు లోకరక్షకునిగా పంపడానికి గల కారణం ఏంటి? మొట్టమొదట మనం చూసినప్పుడు
ఆయన సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించును. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇవ్వబడిన లిమిటేషన్స్ మనం చూసినప్పుడు, నెంబర్ 1, ఆయన చెప్తున్నాడుగా, నా ఎద్దుకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము తోసివేయను. నెంబర్ 2, నేను ఈ లోకమునకు రక్షణ ఇవ్వడానికే వచ్చాను కానీ తీర్పు తీర్చుటకు రాలేదు. నెంబర్ 3, ఆయన ఈ లోకం కోసం బలియాగం అవ్వడానికే వచ్చాడు తప్ప ఈ లోకం మీద నేరారోపణ చేయడానికి ఆయన పంపబడ్డ. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన ద క్రాస్ ఆఫ్ కల్వరీ స్టేజెస్ మనం చూసినప్పుడు, ఆ సిలువ యాగమునకు వెళ్లే ముందు 3 మెట్లు. ఏ ఇస్కరియోతు యూదా తనతో ఉన్నాడో, తను నమ్మక ద్రోహం చేసి అమ్మేస్తున్నాడని తెలిసిన ఇస్కరియోతు యూదా పాదాలు కడిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 2, భోజనం పెట్టారు యేసుక్రీస్తు ప్రభుల వారు. 3, రా చిలికాడ నన్ను ముద్దు పెట్టుకో అప్పగించి అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ సిలువలో బలియాగం అయిపోతున్న ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని సైతము మనం చూసినప్పుడు, ఈ యొక్క తోమతో అంటున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు, నీవు నన్ను చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. కారణం ఏంటి? ఇక్కడ భక్తుడైన యోహాను రాస్తూ అనేకమైన ఇతర సూచక క్రియలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల ఎదుట చేశారు. అయితే ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఒకవేళ రాయబడితే భూప్రపంచము సరిపోదు అని చెబుతూ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడి ఉన్నాయి. అంటే తన సాక్ష్యాన్ని రాస్తూ యోహాన్ గారు ఈ పత్రిక ఎలా ప్రారంభించారు? యోహాన్ గారు 5 గ్రంథాలు రాశారు. 1 యోహాను సువార్త, 2 యోహాను మొదటి పత్రిక, 3 రెండవ పత్రిక, 4 మూడవ పత్రిక, 5 ప్రకటనలు, గొప్ప కార్యాలు. యేసు క్రీస్తు ప్రభుల వారి రొమ్మును ఆనుకుని ప్రేమ పూజారి అని యోహాన్ గారికి పేరు. అయితే జీవవాక్యమును గూర్చి ఏమంటున్నాడు? ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవము, లైఫ్ చూసారా, ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవం జోయి. అంటే ఆ శాశ్వత జీవము ఈయన అని మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమించు దానిని మీకు తెలియపరుచున్నాం. ఇంకా ఏమంటాడు యోహాను సువార్తలో? జీవము ఆది యందు నుండి వాక్యము ఉండెను అంటున్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించదు. అంటే ఈ వెలుగుని గూర్చి నువ్వు నేర్చుకోవాలంటే వెలుగుతో నువ్వు చూడగలగాలి. ఎప్పుడైతే నీ కళ్ళు 2 ఈ లోకమును చూస్తాయో, ఈ లోకంలో చీకటి ఉంది. కారణం ఏంటంటే, అసలు ఆదికి మనం వెళ్తే దేవునికి ఇక్కడ ఇందాక తప్పిపోయిన 2 కుమారుల కథలో తండ్రి తప్పిపోయిన కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ పరలోకపు తండ్రి దగ్గర 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు ఆదాము, కడపటి ఆదాము. అయితే ఈ 2 కుమారుల కథ పాత నిబంధన, కొత్త నిబంధన. ఎప్పుడైతే ఈ 2 కుమారుల జీవితంలో మనం వ్యత్యాసం చూసినప్పుడు, ఈ భూమి శూన్యముగా ఉండి ఏమీ లేని స్థితిలో, నిరాకారముగా, శూన్యముగా, ఎటువంటి యోగ్యమైన స్థితిలో నివాస స్థలముగా లేనప్పుడు, చీకటితో అగాధ జలాలతో నింపబడిన ఈ భూమి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుడు ఈ భూమిని నివాస స్థలముగా మార్చి, దేవుడు 6వ దినమున, అంటే 6 దినములు ఈ భూమి చీకటిని వెలుగుగా మార్చి అగాధ జలములలోంచి భూమిని తీసి ఈ భూలోకమును దేవుడు భూలోకము, మరి ఈ భూలోకము, పరలోకము, పాతాళ లోకము. అంటే ఈ భూలోకమును, ఈ భూమిని ఆదాముతో నిబంధన చేసుకొని ఏమంటున్నాడు? నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలమంచుకున్నాడు. దేవుని కోసం ఈ భూమిని సమృద్ధిగా నింపమంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరాడో, ఆదామా నీ నిమిత్తము ఈ భూమి శపించబడినది. అంటే మొదటి కుమారుని ద్వారా ఈ భూమికి శాపానికి లోనైంది. భూమి అతన్ని ఓవర్కమ్ చేసింది. అంటే 2 ఆత్మలు మనం చూస్తున్నాం. దాస్యపు ఆత్మ, స్వతంత్రపు ఆత్మ. రోమీయులకు రాసిన పత్రిక 8:15 చెప్తున్నప్పుడు,
మనము ఇకను కాడి దాస్యపు ఆత్మలో కాదు. కానీ అంటే అర్థం ఏంటంటే, నీవు ఎప్పుడైతే పాపము చేస్తావో పాపమునకు దాసుడు, కోపమునకు దాసుడు, నిన్ను ఓవర్కమ్ చేసేది, నిన్ను ఓవర్ రూల్ చేసేది, నిన్ను ఏలేది మద్యమునకు మత్తుడవు కాకు. నిన్ను ఏలుతుంది, అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే అది నిన్ను కంట్రోల్ చేస్తుందో నీవు దాన్ని కంట్రోల్లోకి వెళ్తావు. రిమోట్ కంట్రోల్ అంటారు, ఇక్కడి నుంచి నొక్కితే అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, నిన్ను ఏది కంట్రోల్ చేస్తుందో, ఎందరు ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారు. అంటే ఈ మనస్సు ఆత్మ రెండు కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ మనస్సు అంటే ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఆత్మ కంట్రోల్ ఏంటంటే, ఇవన్నీ మహిమలో తీర్చబడేవి కనుక నరాజ్యమును నీతిని వెతకండి. అంటే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, ద లైఫ్ స్టైల్, జీవక్రమం. అయితే పరలోకపు తండ్రిలో ఉన్నదంతయు ప్రేమ, దయ, ఆత్మ ఫలములు. ఎప్పుడైతే ఇవి రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయో, మనము ఇప్పుడు ప్రస్తుతపు కాంటెంట్ లో చూసినప్పుడు ఈ యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకపు తండ్రి కుమారుడిగా ఉండాలి అంటే, ఈ లోకము ఆయనకు అన్యాయము చేస్తున్నా ఆయన న్యాయము తీర్చుమని చెప్పటకు రాలేదు. కానీ ఈ లోకము తన ద్వారా రక్షింపబడవలనని మనము చూసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ స్పష్టముగా సమరయ స్త్రీ ఆ ఊరి వారి యొద్దకు వెళ్ళి చెప్పబడిన ప్రతి మాటను బట్టి సమరయులు ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని అనేక మంది నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని మేము గ్రహించగలం. అంటే ఇప్పుడైతే మనలో ఆ సెల్ఫ్ అంటే మనము గ్రహించగలిగేంత వరకు ఈ లోకము మనల్ని చంపేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే పరలోకపు తండ్రి మనము గ్రహించవలనని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఏ రోజునైతే పాపము వలన వచ్చు జీతం మరణము, ఏ భూమి అయితే మొదటి హేబెలు రక్తమును త్రాగిందో కడపటి హేబెలు రక్తమును త్రాగుటకు సిద్ధముగా ఉన్నది. శపించబడిన ఈ లోకము, ఈ భూమి దీవించబడాలి అంటే ఏ మరణము హేతువు చేసుకుని మన మీద ఏలుబడి చేసిందో, అనగా ఆదాము మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను వరకు పాతాళ లోకంలో బంధించబడ్డారో, ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఇక్కడ పేతురు సాక్ష్యం కలుగుతూ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ పాపిగా మారి ఆ పాతాళమునకు వెళ్ళి, ఆయన పాతాళమునకు వెళ్ళాలంటే పాపము ధరించాలి. ఎంట్రీ పాస్ వెళ్ళి అక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుని వెళ్ళిన కారణము మరణము తగిన పాపము ఆయన చేయలేదు కనుక అన్యాయము చేత ఆయనని పాతాళంలో లోకంలో పెట్టిన పాతాళమునకు ఒక నియమం ఉంది. ఇది పాప నియమము, ఆత్మ నియమము, శరీర నియమము, జీవ నియమము, మరణ నియమము. కనుక ఇవి ప్రిన్సిపల్స్. అవి ప్రిన్సిపల్స్ కు మించి పనిచేయలేవు. కనుక ఈ దేవుని కుమారుడిని బంధించి ఉంచలేకపోయింది. కనుక దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినప్పుడు తనతో పాటు చెరపట్టబడిన వారిని ఆయన విడిపించాడు. దత్తపుత్ర ఆత్మ, ద సన్షిప్ టువర్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. ఆయన దత్తపుత్రులుగా స్వీకరించి, అంటే తన కుమారుని ద్వారా మనల్ని అంగీకరిస్తూ, ఇది రక్షణ ప్రణాళిక. దీనికి ద మెయిన్ ఎసెన్స్ విశ్వాసం కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆది యందు ఏ చెప్పుడు మాటలు విని ఆత్మకి ఏడవబడిందో అవ్వమగారు తిరిగి ఆ రక్షణ ప్రణాళిక సువార్తను ప్రకటించడం ద్వారా చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, మీ దేవుడికి ఎందుకు మీరు పబ్లిసిటీ ఇస్తారు అని. మనం పబ్లిసిటీ ఇవ్వటం లేదు, సాక్ష్యం పలుకుతున్నాం. ఈరోజు సురేష్ దేవుడి కోసము లేఖనాలు సత్యాలని అవి నేను రుచి చూచి ఎరిగి నా జీవితంలో కార్యకారి అయ్యి ఉన్నాయని. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాలి అంటే హబక్కూకు 3:16 చూసినప్పుడు నేను శ్రమ దినం కొరకు ఎదురు చూడవలసి వచ్చింది. అక్కడ ద త్రీ ఫోల్డ్, అంటే ఆ త్రీ ఫోల్డ్ లో ఏముంటాయంటే, మొట్టమొదట ఆరోగ్యము క్షీణించిపోతుంది, రెండవది ఆర్థిక వనరులన్నీ కూడా నిన్ను విడిచిపెట్టిపోతాయి. అంటే అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండా, ఒలీవ చెట్లుగా మొత్తం ఎటువంటి రిసోర్సెస్ నీకు రావు. ఇక చివరిగా సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ నేను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతారు.
ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారును అని అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ స్టేజెస్ గుండా వెళ్ళినప్పుడే పరలోకపు దేవుని మహిమ నీలో కార్యాలు చేస్తుంది. అంటే ఈ శరీరం చెప్తుంది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. అయితే మహిమ చెబుతుంది నీకు కావలసినవన్నీ నేను సిద్ధపరిచాను. నా రాజ్యము నీతిని వెతుకు. అంటే ఈ మహిమ పోరాటానికి, ఈ మన్ను పోరాటానికి, మంటికి మహిమకి ఎంత తేడా. ఏ రోజునైతే ఈ మన్నైనది మన్నైపోతుంది, మహిమను స్వతంత్రించుకుంటుంది. ఈ మహిమ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆ మహిమ అంగలారుస్తుంది, చీకటిలో కేకలు వేస్తుంది, సంత వీధుల్లో వరుస్తుంది. ఎలాగా మనం చూసినప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు యోహాను సువార్త 19 సైనికులలో ఒకడు ఇటితో ఆయన ప్రక్కను పొడిచింది. వెంటనే రక్తము నీళ్లు కాదు. అంటే ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుకున్నాడు, అతని సాక్ష్యం సత్యం. అంటే దేవుడు సాక్ష్యముగా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ కోసం పలకాలి, కరెక్టే, అది ఈ లోకంలో. కానీ పరలోకంలో యేసు అందరి హృదయాలు ఎరిగాడు కనుక ఎవ్వరి కొరకు సాక్ష్యం పలకన, పైన ఆకాశం కింద భూమిని సాక్షులుగా పిలుస్తాడు నీ నిమిత్తము. అంటే నిన్ను మోస్తున్న భూమి, నిన్ను చూస్తున్న ఆకాశము, ఇవి రెండూ కూడా నీ పక్కన సాక్ష్యం పలకాలి. అంటే మనం చూసినప్పుడు ప్రభునందు పిల్లరా, ఇక్కడ ద కీ వర్సెస్ ఆఫ్ ద హోల్ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథానికి మూలవాక్యము ఒక మాటలో మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినాడు. అంటే ఈ లోకములోనికి తన కుమారుడిని పంపాడు. ఏ లోకము తనకి కాకుండా పోయిందో, ఈ లోకము తన జ్ఞానం చేత, సైన్స్, లెట్ మీ టెల్ యూ, ఈ సైన్స్ అంటే ఏంటో తెలుసా? వాడుకునేది కానీ వేడుకునేది కాదు. ఈ సైన్స్ పాతకాలంలో మనం వస్తువుని ఎలా భద్రపరచుకోవాలో నేర్చుకున్నాము. స్టోనేజ్ టు స్క్రీనేజ్, ఈ స్క్రీనేజ్ లో వస్తువు ఎలా యూజ్ అండ్ త్రో, వదిలేసి కొత్తది కొనుక్కోవాలా అన్నది నేర్పించబడుతున్నాము. అర్థం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాక సమస్తము కూడా మనకంటే ముందు ప్రపంచానికి మన సీక్రెట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెడుతున్నాం. అది ఎక్కడెక్కడ ఉందో మన అంతరంగ ఫోటోలు కూడా చూపించేస్తుంది. తల్లకిందులైపోతున్నాం ఈ రోజు సోషల్ మీడియా వల్ల. అంటే ఈ రోజు నేను చెప్పాలనుకున్నది, ఈ స్క్రీన్ ఏజ్ లో ఉన్న మనము వాడుకొని వదిలేసే, అంటే ఈ సైన్స్ ఎప్పుడు వాడుకొని వదిలేసే దాన్ని నీకు నేర్పిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు నన్ను వేడుకున్న వారిని నేను విడువను ఎడబాయనంటాడు. అంటే లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకు కానీ తీర్పు తీర్చుటకు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చే అధికారం లేదా? ఉంది. కానీ ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు. ఎవడైనను మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీరు తీర్పులో ప్రవేశించారు. ఎప్పుడైతే ఆస్క్, సీక్, నాక్, ఈ ప్రిన్సిపల్స్ చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. అడుగుడి, వెతుకుడి, తట్టుడి. ఎప్పుడైతే మనము ఆ అడిగింది పొందుకునేంత వరకు, వెతికేది దొరికేంత వరకు, ఆ యొక్క తట్టింది తెరవబడేంత వరకు ఎదురు చూసేదే ఆత్మ ఫలాలు. శరీర కార్యాలు, ఆవేశం, ఆయాసం, అన్నీ తొందరే. ఏ రోజునైతే నీలో తొందరపడుతుందో, కుదుట పడతావు, నీవు దీన హృదయము నీలో కలిగేంత వరకు ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఆయన నీ యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు కనుక, ఆయన నీ కోసము వేచి ఉన్నాడు కనుక, ఆయన నీ కోసం ఎదురు చూచున్నాడు కనుక, మనము ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి అనేది చాలా బూతుమాటలాగా మనకు కనిపిస్తుంది. కానీ నీకు చెప్పిన రక్షణ అనేది మన చుట్టూ ఎన్నోసార్లు ట్రాప్లు, అంటే వేట కాని ఉరి, ఆ యొక్క ట్రాప్లో నుండి నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000. ఒంటరి అయిన వాడు, ఈ లోకం ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటుంది. ఈ లోకం ఎప్పుడు ఎక్కువే. ఒక అబ్రహాంకి దేవుడు చెప్తాడు, 25 సంవత్సరాలు పిలిచిన తర్వాత సిద్ధపరచడానికి దేవునికి సమయం పట్టింది. ఒక మోషే కోసం 80 సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు, దేవుని కార్యాలు మోషేలో జరగడానికి. 30 సంవత్సరాలు దావీదులోను, యోసేపులోను దేవుని ఆత్మ కార్యాలు జరగడానికి సిద్ధపరిచాడు. ఈ రోజున నీలో దేవుని ఆత్మ కార్యాలు సిద్ధపరచడానికి, అవి బహిరంగంగా దేవుడు తన మహిమను ఈ లోకానికి చూపించడానికి తెలీదు. ఈ రోజున మనము ఈ లోకంలో ఖచ్చితంగా చనిపోతాము. చనిపోయిన మరుక్షణము ఈ లోకంలో ఉన్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు అన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈ లోకం నిన్ను వదిలేస్తుంది. కానీ పరలోకంలో నిత్యము నివసించవలసిన నీవు, ఎప్పుడైతే మన పౌరసత్వం, సిటిజన్షిప్ ఈ భూ సంబంధమైనది కాదు, పరలోక పౌరులము అని మనం గుర్తిరుగుతామో, ఏ రోజున ఇద్దరు ప్రకటించారుగా, ఒక సమరయ స్త్రీ
ఆ రోజు వరకు ఆ ఊరిలో వెలివేయబడి మిట్ట మధ్యాహ్నం యాకోబు దగ్గరికి వచ్చింది. కానీ ఊరి నడి బొట్టున వెళ్ళి ఊరిని తీసుకొచ్చింది. ఆ యొక్క మగ్దలేని మరియా ఆ వల్ల కాడులోంచి బయలుదేరి వెళ్ళింది. మొత్తం లోకానికి ప్రకటించింది, నా యేసయ్యను నేను చూచాను. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద సాల్వేషన్. ఇది రక్షణ వార్త. ఏ రోజునైతే అటువంటి జీవితాలు మనం కలిగి ఉంటామో, అటువంటి పారదర్శకత మనం కలిగి ఉంటామో, ఆ గాడ్లీ ఎన్కౌంటర్ మనం పొంది ఉంటామో. పౌలుకి ఒక దర్శనం సరిపోయింది. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? మునికోలలకు ఎదురుతున్నట అసహజం. తిరిగి చూడలేదు వెనక్కి. యేసుతో ఉన్నావా? యేసులో ఉన్నావా? తండ్రితోనే ఉన్నాడు పెద్ద కుమారుడు, కానీ తండ్రి హృదయాన్ని ఎరగలేదు. ఈ రోజున దేవునిలో ఉంటున్నామా, దేవునితో ఉంటున్నామా? చాలా తేడా ఉంది. అటువంటి గొప్ప రక్షణ మన ద్వారా, మన విశ్వాసము ద్వారా ప్రారంభించబడి ఈ దాస్యపు ఆత్మ నుంచి, అనగా ఆదాము నిబంధన మీది ఈ భూమి మీదకి శాపము తీసుకొచ్చాడు. ఆ నిబంధనకు కట్టుబడి పరలోకపు తండ్రి కుమారునిగా తనని తాను సజీవ యాగముగా చేసుకున్న క్రీస్తు యేసు రక్షణలో నీవు నేను ఆ పరలోక మహిమను స్వతంత్రించుకుందాము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి. వెత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, వీరి మనోనేత్రములు వెలిగించబడి లోక రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు మాకున్నారని సాక్ష్యము పలికే విధముగా యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని